హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేఎస్కే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు అయితే మీకైతే బిగ్ అప్డేట్ అయితే చెప్పబోతున్నాం. మీ యొక్క ఆధార్ కార్డ్ని మీ మొబైల్‌లో మీ యొక్క ఫోటోతో సహా, అడ్రస్‌తో సహా చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది మీకు వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వీడియోకి లైక్ కూడా చేయండి గైస్. చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది మనకు. ఇప్పుడు ఆధార్ కార్డ్ అనేది ఇదివరకు మనం సెంటర్కి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకుంటాం. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీ మొబైల్లోనే చేంజ్ అయితే చేసుకోవచ్చు. దానికోసం ఇదివరకు ఆధార్ యాప్ అని ఉండేది. సో ఇప్పుడు దాన్ని తీసేసి దాని ప్లేస్లో ఆధార్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేశారు. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అని కూడా కానీ మనకి యాప్ అయితే వస్తుంది. ఇక్కడ దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ ఆధార్ అనేది, ఈ ఆధార్లోనే మీ యొక్క ఫోటోను కానీ ఏదైనా చేంజ్ అయితే చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకైతే ఆధార్ కార్డ్ అయితే బయోమెట్రిక్ అడుగుతుంది. మీ యొక్క లాగిన్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మీకైతే యాప్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ ఫోటోతో సహా మీకు అన్ని అయితే చూపించడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీ యొక్క ఫోటోని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మై ప్రొఫైల్ కనిపిస్తుంది, దీన్ని ఓకే చేయండి. ఓకే వేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ దీన్ని ఓకే చేయండి. ఓకే వేస్తే ఇక్కడ మనకైతే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లుక్ యువర్ బెస్ట్ ఆన్ ద యాప్ అనమాట. సో ఈ ఆధార్ కార్డ్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీ యొక్క మొబైల్ నెంబరు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉంటే మాత్రమే చేసుకోవస్తుంది. లేకుంటే మాత్రం ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ అయితే చేసుకోనికి వీలు కాదు గైస్. మీ యొక్క మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకు లింక్ ఉంటే మాత్రమే చేసుకోవస్తుంది. తర్వాత ఇక్కడ ఒక్కసారి మీ ఫోటో అప్డేట్ చేసుకున్నారనుకోండి, తర్వాత మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారని మీకు ఏ ఫోటో అయితే పెట్టుకుంటారో అదే ఫోటో మీకు ఎప్పటికైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చేంజ్ ఫోటో కనిపిస్తా, దీన్ని ఓకే చేస్తామని మనకి ఈ విధంగా వస్తుంది. మీరైతే ఈ విధంగా తీసుకొని మీ యొక్క సెల్ఫీ అయితే తీసుకొని ప్లేస్ కార్డు తీసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ ఫేస్ ఆర్థరైజ్ అనుకుంటానే మీ యొక్క ఫేస్ అయితే స్కానింగ్ అయితే చేయబడుతుంది. సో వన్స్ మీరైతే ఫోటో ఏ విధంగా అయితే రావాలనుకుంటారో ఆ ఫోటో అయితే మీరే మీ యొక్క మొబైల్లో అప్డేట్ అయితే చేసుకోవచ్చు అండి. ఈజీగా వితౌట్ ఛార్జెస్ తోటి ఫ్రీగా మీ యొక్క ఫేస్ అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క అడ్రస్ కానీ మీకు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ బ్యాక్ వచ్చి ఇక్కడ మీకు సర్వీస్ అని కనిపిస్తుంది, దీన్ని ఓకే చేయండి. సర్వీస్ అని కనిపిస్తుంది, దీన్ని ఓకే చేస్తే మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడ దీన్ని చేసుకోవచ్చు. అడ్రస్ చేంజ్ చేయాలన్నా కూడా అడ్రస్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతిదైతే మీ మొబైల్లోనే ఈజీగా మీరైతే ఆధార్ కార్డ్ని అప్డేట్ అయితే చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ కానీ అడ్రస్ కానీ చేంజ్ చేయాలంటే 75 రూపీస్ అడుగుతుంది. సో 75 రూపీస్ తోటి ఛార్జ్ చేసి మనం చేసుకున్నామంటే వితిన్ 5 మినిట్స్లో మీకైతే అప్డేట్ అయిపోతుంది. సో 30 డేస్ వరకు మీకు ఓల్డ్ అడ్రస్ ఉంటుంది. 30 డేస్ తర్వాత మీకు కొత్త అడ్రస్ అయితే మీ యొక్క మొబైల్లో ఆటోమేటిక్గా చేంజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే ఆధార్ కార్డ్ని అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మేము ఆధార్ కార్డు అప్డేట్ అవసరం లేదు, మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎనీ టైం ఏమైనా ఉంటా ఉంటే ఇక్కడ హోమ్ పేజ్ వచ్చి కింద డౌన్లోడ్ అనిపిస్తుంది, దీన్ని ఓకే కొట్టగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అన్లాక్ మాస్కుడు అని కొట్టుకుంటుంది. మాస్కుడు అంటే ఇక్కడ ఇంటి రాకుండా మనకు నార్మల్గా వచ్చే విధంగా నెంబర్తో సహా వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. ఏ విధంగా అంటే ఆ విధంగా ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో మీ యొక్క బయోమెట్రిక్ లాగ్ పెట్టుకోవాలన్నా, సెక్యూరిటీ పెట్టుకోవాలన్నా, బయోమెట్రిక్ కానీ ఏదైనా లాగ్ పెట్టుకోవాలన్నా కూడా మీ ఆధార్ కార్డు ఇక్కడ నుంచి లాగ్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే సైబర్ క్రైమ్ మన సెక్యూరిటీ వాళ్ళ కోసమని మన ఆధార్ కార్డు ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకుండా లాగ్ అయితే సెట్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డుకి లాగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే సర్వీసులు ఉంటే సర్వీసులు మీకు ఇష్టమైన సర్వీస్ ఏదైతే చేసుకుంటారో అదే చేసుకోవచ్చు అన్నట్టు. ఈజీగా మీ యొక్క మొబైల్లోనే మీ యొక్క ఆధార్ కార్డుకి అయితే చేసుకోండి. ఒకవేళ మీకు నియర్ బై ఆధార్ అప్డేట్ సెంటర్ చేసుకోవాలంటే ఇక్కడ ఫైండ్ మై ఆధార్ సెంటర్ కనిపిస్తుంది, దీన్ని ఓకే చేయగానే మీకు అయితే మ్యాప్ వెళ్తుంది. అక్కడికి వెళ్ళి మీ యొక్క సర్వీస్ నియర్ బై ఏవైతే ఉన్నాయో ఆధార్ సెంటర్లు అక్కడ రావడం జరిగితే అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. గైస్, ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ని మీ మొబైల్లోనే చేంజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీ యొక్క ఫోటోను కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. మీ మొబైల్లోనే మీ ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే షేర్ చేసుకొని ఫోటోని చేంజ్ చేసి చేసుకోండి. గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్